రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఒక్క పిలుపునిస్తే తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. కార్యక్షేత్రంలో చూపించిన సమరోత్సాహం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వానికి కూడా కొండంత స్ఫూర్తినిచ్చిందన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎలా ప్రాణాలకు తెగించి పోరాడారో ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా కూడా తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంతకు రెట్టింపు తెగువతో మీరు పిడికిలి బిగించిన తీరు అభినందనీయమన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సస్పెండ్ చేసి సభ నుంచి పారిపోయిన కాంగ్రెస్ సర్కార్ ప్రజాక్షేత్రంలో 4 కోట్ల ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేదని కేటీఆర్ హెచ్చరించారు. పరిపాలన చేతకాక శాసనసభలో బీఆర్ఎస్ గొంతు నొక్కాలని చూస్తున్న ముఖ్యమంత్రికి ప్రజల పక్షాన తప్పకుండా 3 చెరువుల నీళ్లు తాగిస్తామన్నారు కేటీఆర్. 6 గ్యారెంటీలతో ఆగం చేసి 420 హామీలతో మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ పాపం పండిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఇవాళ పూరించిన జంగ్ సైరన్ ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ మోసకారి ప్రభుత్వం మెడలు వంచేదాకా ఉద్యమ పంథాను కొనసాగిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు ఇలాగే సంఘటిత శక్తిగా ముందుకు సాగుదామన్నారు కేటీఆర్.